హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఉమ్, ఇ- వినాయక చవితి పండుగ అందరూ మంచిగా చేసుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. ఇక్కడ మేమున్న ఏరియాలో హిందూ వికాస్ కమిటీ హైదరాబాద్ శంషాబాద్లో వచ్చేసి కమిటీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చేస్తారండి వినాయక చవితి పండుగ. 11 రోజులు వినాయకుడిని గణపైన పెట్టి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ అనేది చేస్తారండి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతి వరసిద్ధ వినాయకుడు, ప్రకృతి నుంచి ఆవిర్భవించిన వినాయకుడు కదా మనకి ఆ గణపయ్య. ఆ గణపయ్యని చాలామందికి ఇక్కడ హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి వినాయక ప్రతిమలైతే అందరికీ పంచారండి. చాలా అంటే చాలా మంచిగా చేశారు. నాకైతే నేను ఫస్ట్ టైం ఇలా చూడటం. చూసారా, ఇక్కడ హరికథ చెప్తున్నారు. హరికథ రూపంలో అంటే గణపయ్య మనకి ఏ విధంగా ఆవిర్భవించాడు, గణపయ్య పూర్తి కథ ఇలా హరికథ రూపంలో చెప్తారండి. వర్షం కూడా పడేలా ఉంది. అందరూ అలా ఉన్నా కూడా క్లైమేట్ అంతా కూల్గా చల్లగా ఉన్నా కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇక్కడ 12 దాకా ఇలా కథ చెప్తారు, గణపయ్య కథ చెప్తారు. కథ చెప్పిన తర్వాత భోజనాలు కూడా ఆ కమిటీ వాళ్ళు మొత్తం రెడీ చేస్తారండి. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు అనేది పెడతారండి. ఇక్కడ మేము కూడా చాలాసేపు అయితే కథ విన్నాము. ఇంకా లాస్ట్కి వర్షం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు. భోజనం అయితే చేసుకునేసి ఇంటికైతే వచ్చేస్తామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మొత్తం వీడియో అనేది మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఉండి ఉంటారండి 11 రోజులు. చూసారా ఇక్కడే అండి, చూస్తారా గణపయ్య, పెద్ద గణపయ్యని ప్రతిమ అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఇంట్లో చేసిన గణపయ్య ప్రతిమ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై